నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ఉపాధి హామీలో భాగంగా 200 రోజులు పని కలిగించాలని సిపిఎం నాయకులు వేణు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సిపిఎం నాయకులతో కలిసి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వేణు, నాగరాజు, రాజయ్య, బాలయ్య, రాజశేఖర్, వెంకటేశం, దేవయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. మండల సిపిఐ ముఖ్యుల సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి 1,10,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దాదాపు ఒక 3 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి. వెంటనే ఈ 3 నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దేశంలో ఉపాధి హామీని ప్రారంభించింది సిపిఐ వామపక్షాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ప్రారంభించే రోజున దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి ఉపయోగపడే విధంగా ఆనాడు బడ్జెట్ 1,18,000 కోట్ల రూపాయలు ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉపాధి హామీని ధ్వంసం చేయడానికి, ఈ యొక్క ఉపాధి హామీని పేదలకు కాకుండా చేయడం, అట్లాగే అదానీ, అంబానీలకు దేశ వనరులను దోచిపెట్టే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవల్ల వాస్తవంగా ఉపాధి హామీ ఏదైతుందో పేదలను కొంచెం కాపాడడం కోసము, పేదలకు ఇంతో అంతో గంజి దొరకడం కోసము ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. కానీ ఇవల్ల ఉపాధి హామీ అంటేనే ఏవగించే విధంగా, ఉపాధి హామీ అంటేనే పని పోవద్దనే విధంగా ఈ పాలక ప్రభుత్వాలు చేయడం మూలంగా ఉపాధి హామీ సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఇవాళ మేము కోరేది ఏంటంటే ఉపాధి హామీలో 100 రోజులు కాదు 200 రోజులు పని కల్పించాలి. అట్లాగే రోజుకు 600 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికులు లేదా ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే కార్మికుడికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఈ 3 డిమాండ్లపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీని రక్షించుకుందాం, ఉపాధి హామీని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో సిపిఐ కార్యక్రమాలు చేయబోతా ఉంది. అందుకే ఇవాళ మేము కోరేది ఏంటంటే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజన్న సిరిసిల్లలో 1,10,000 మంది పనిచేస్తున్నటువంటి పెద్ద రంగం ఏదైతే ఉన్నదో ఇవాళ ఉపాధి హామీ. ఈ ఉపాధి హామీ పనిచేయడం మూలంగా, ఉపాధి హామీ ఉండడం మూలంగా కూలీలందరికీ పని దొరికేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కల్పించాలి, పని ఉండాలి అనుకున్నప్పుడు, ఉపాధి కూలీలు బాగుండాలనుకున్నప్పుడు, ఉపాధి కూలీలకు పొట్టబోసుకునే విధంగా 4 రూపాయలు రావాలనుకున్నప్పుడు ఈ ఉపాధి హామీని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. అందుకే ఇవాళ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఒక హామీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 10 కోట్ల మందికి ఉపయోగపడే విధంగా 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ఇవాళ ఉపాధి హామీకి ఇస్తామనేటువంటి హామీని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హామీ ఇవ్వకుండా గ్రామాలకు వస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీలు బీజేపీని ఓడించడానికి ఇవాళ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ఇచ్చినటువంటి హామీల అమలు కోసం తీవ్రంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ దేశంలో లౌకికవాదం, ప్రజాతంత్రవాదం అట్లాగే వామపక్ష ఉద్యమాలు పైన తీవ్రమైన దాడి, దమనకాండ కొనసాగిస్తున్నట్టు పాలక వర్గాలను ఓడించే విధంగా, పాలక ప్రభుత్వాలను ఓడించే విధంగా కమ్యూనిస్టులు, లౌకికవాదు, ప్రజాతంత్రవాదులను గెలిపించడానికి ఈ సందర్భంగా మరొక అవకాశం పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉంది. నీతి, నిజాయితీ పరులు అట్లాగే లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులను గెలిపించడానికి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ